Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 45 verse 11. నేటి దినం మన ధ్యానం కొరకు 45వ కీర్తన 11వ వచనం నుండి తీసుకొనబడింది. So shall the king greatly desire thy beauty, for he is thy Lord, and worship thou him. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. Psalm 45 is a unique psalm. ఈ 45వ కీర్తన అసమానమైన కీర్తన. Most of the versions call this psalm as a love song or wedding song. కాబట్టి ఎక్కువ శాతం ఈ కీర్తన గురించి ఇదొక వివాహ కీర్తనగా కూడా చెప్తారు దీన్ని, or love song, లేదా ప్రేమ గీతముగా చెప్తారు. As one reads the psalm, it has a similar style and layout as the Song of Solomon. ఈ కీర్తన మరి పరమ గీతములో ఉన్నటువంటి ఆ కీర్తనలకి పోలిక కనబడతాయి. The psalm is addressed to two people. ఈ కీర్తన రెండు రకాల వ్యక్తులని సంబోధిస్తా ఉంది. First to the king who is the groom, మొదటిదిగా రాజు అంటే పెళ్లి కుమారుడు అనేటువంటి and రాజు, secondly to the bride. రెండవది పెళ్లి కుమార్తె. As we read this psalm, ఈ కీర్తన చదువుతుండగా knowledge of Jewish understanding concerning these prophetic psalms is also needed. ఈ ప్రవచనాత్మకమైన ఈ కీర్తన గురించి యూదులైనటువంటి వారికి ఆ గ్రహింపు, దాని గ్రాహ్యం కూడా ఆచారాలు కూడా ఇది తెలుసుండాలి. Then only we can understand in a better way. అప్పుడు మాత్రమే దీనిని ఇంకా మెరుగైన విధానంలో మనం అర్థం చేసుకోగలం. The first verse of Psalm 45 simply is an introduction. 45వ కీర్తనలోని మొదటి వచనము అదొక ఉపోద్ఘాతం, పరిచయంగా ఉంటుంది. It is declaring the psalmist's purpose to write verses about the king. కీర్తనకారుడు రాజును గురించి ఆయన మాట్లాడాలనుకున్న ఉద్దేశాల గురించి చెప్పబడింది. Scripture often uses marriage terminology to parallel the relationship between Christ and his church. లేఖనాల్లో అధిక శాతంగా క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి ఆ సారూప్యతను చూపిస్తూనే వివాహ సంబంధమైనటువంటి విషయాలతో రాస్తా ఉంది. They will compare. దాన్ని సరిపోల్చి రాస్తా ఉంది. This psalm was initially meant for the wedding of a king. ఈ కీర్తన ప్రాథమికంగా ఒక రాజు యొక్క వివాహంతో రాస్తున్నాడు, వివాహం గురించి రాస్తాం. However, it also provides prophecies explaining the ministry of Messiah, that is Jesus Christ. అంటే మెస్సయ్య అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనం కూడా చెప్తున్నారు. And the psalmist tells the king's bride that the king desires her beauty. కీర్తనకారుడు ఆ పెళ్లి కుమారుని యొక్క, రాజు యొక్క పెళ్లి కుమార్తె తన సౌందర్యాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. The king is desiring her beauty. రాజు తన సౌందర్యాన్ని కోరినవాడు. The king of kings, Lord Jesus, రాజులకు రాజైన యేసు ప్రభు looks upon the bride, the church, ఆ సంఘం అనే వధువు వైపు చూసి and telling that you are beautiful. నీవు సౌందర్యము కలిగిన వాడిని చెప్తున్నాడు. By saving Christians, he has removed the ugliness of sin and made them beautiful. క్రైస్తవులని రక్షించడం ద్వారా పాపం అనేటువంటి ఆ వికారం, అంధ వికారం అంతని తీసివేసి అందమైన వారంగా, సౌందర్యవంతులుగా చేస్తున్నారు. Isaiah 61:3 promises that. యెషయా గ్రంథం 61:3లో ఉన్న వాగ్దానం, the Lord gives his people a beautiful headdress instead of ashes. దేవుడు తన ప్రజలకి బూడిదకు ప్రతిగా ఆయన పూదండాను గురించి ఆయన ఇస్తున్నాడు. In Ephesians 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25 to 27, 25 నుండి 27 వచనాల్లో it explains that Christ gave himself for the church to separate her from the world and bring her to himself. క్రీస్తు ఈ సంఘాన్ని లోకం నుండి వేరయ్యి తన కొరకు చేసుకున్న దానికి తను తానుగా సంఘం కొరకు అప్పగించుకున్నాడు. When Jesus comes in the air to take his bride, యేసుప్రభువారు సంఘము అనే ఈ వధువుని ఆయన కొనిపోవుటకు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, he will take to heaven, పరలోకానికి తీసుకొని వెళ్తాడు. She will be on that day without spot or wrinkle or any such thing, that she might be holy and without blemish. ఆ దినాన ఆమె మడతైనను కలంకమైనను మచ్చైన లేకుండా నిర్దోషమును నిందారహితమును పరిశుద్ధమైనదిగా ఉంటుంది. So today Christians struggle against sin. ఈరోజు క్రైస్తవులు పాపం గురించి పోరాడుతూ ఉన్నారు, ఎంతో సతమతమవుతా ఉన్నారు. And they will be free from sin when Jesus claims his bride. యేసు ప్రభువారు తన యొక్క వధువుని ఆయన తీసుకున్నప్పుడు వాళ్ళు ఈ పాపం వీటన్నిటి నుండి విముక్తులవుతారు. In the epistle of Jude,
యూదా పత్రికలో Only one chapter is there. ఒకటే అధ్యాయం ఉంది. If you read verses 24 and 25, 24-25 వచనాల్లో they చదివితే praise God for this reality. What is written there? Now to him who is able to keep you from stumbling and to present you blameless before the presence of his glory with great joy. To the only God our Savior through Jesus Christ our Lord be glory, majesty, dominion and authority before all time and now and forever. Amen. ఈ వాస్తవికతను బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఏమని రాయబడింది? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. Further, the bride is told that she should recognize her husband king as her lord. ఇంకా ముందుకేం చెప్పబడిందంటే ఈ వధువు తన వరుడైనటువంటి ఆ రాజుని తన ప్రభువుగా ఆమె గుర్తించాలి. In other words, మరొక మాటలో she చెప్పాలంటే should honor him with full devotion. అంటే ఆ పూర్తిగా ఆయనని ఆ భక్తితో కూడా ఆయన ఘనపరచాలి. The bride is admonished to not to look back. ఈ పెళ్లి కుమార్తె ఈ వధువుని మళ్ళా వెనక్కి తిరిగి చూడకూడదని హెచ్చరిక చేయబడింది. Do not think about your people and family that are being left behind. కాబట్టి నీ ప్రజలు నీ ఇంటి వారు నీ తండ్రి ఇంటి వారి వైపుగా ఇక మరలా నువ్వు వెళ్ళకూడదు. The bride is joining to the groom who is the king. ఇక్కడ ఈ వధువు వరుడైన రాజైనటువంటి ఆ వరుడితో కలుసుకుంటా ఉంది. This will be your new life. ఇది నీ యొక్క నూతన జీవితం. ఇక్కడ The bride was not to ruin the marriage by always thinking back to the ways things used to be. ఈ వధువు గతంలో ఉన్న విషయాలు వాటన్ని తలంచుకుంటూ వాటి గురించి ఆలోచన చేస్తూ తను వృధా చేసుకోవద్దు తన జీవితాన్ని. She should not ruin her life. తన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. She was not to recall the old life. పాత జీవితాన్ని మరలాను పునరాలోచన చేసుకోవడానికి వీల్లేదు. But fully give herself to the king and begin a new life together. తను తానుగా పూర్తిగా రాజునకు అప్పగించుకొని ఒక నూతన జీవితాన్ని ఇక్కడ ఆరంభించాలి. The bride is admonished to not to look back. వధువు వెనక్కి తిరిగి చూడకూడదని హెచ్చరించబడతావు. Do not think about your people. నీ ప్రజల గురించి నువ్వు ఆలోచన And చేయకూడదు. the family that you are being left behind. నీవు విడిచి వచ్చిన నీ స్వజనాన్ని నీ తండ్రి ఇంటిని కూడా నువ్వు The గుర్తుపెట్టుకో. bride is joining to the groom. ఇక్కడ ఈ వధువు వరుడితో కలుసుకుంటాం. So she was the bride is admonished to have humble reverence for the groom. Reverence. ఈ వధువు తన వరుని ఎడల దీనత్వాన్ని కలిగి ఉండవలసినగా హెచ్చరిక She చేయబడింది. is to bow down ఆమె సాగిలపడాలి. and give him the respect that is due to him. తగినటువంటి గౌరవము మర్యాద ఆ వరుడికి ఇవ్వాలి. And she is submitting her will to the will of the husband. తన చిత్తాన్ని తన ఇష్టాన్ని తన భర్త ఇష్టానికి లోపరుచుకోవాలి. Of course, this is what Apostle Paul described in Ephesians 5:22-23. ఇది అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో దాన్ని వివరిస్తున్నాడు. The husband is to love and cherish the bride. భర్త భార్యని ప్రేమించాలి, పోషించాలి. And the wife is to submit to the groom. భార్య భర్తకు లోబర్చుకోవాలి. A marriage can only succeed where both people are loving and honoring one another. ఈ ఇరువురు కూడా పరస్పరంగా ఒకరినొకరు ప్రేమించుకుని ఘనపరుచుకున్నప్పుడే ఆ వివాహ జీవితం ఎంతో విజయవంతమైనదిగా ఉంటుంది. Finally, the bride is also instructed to look to the future glory to be received. చివరిగా ఈ వధువు భవిష్యత్తులో పొందబోయే మహిమను గురించి దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కూడా హెచ్చరిక Then చేయబడింది. people will come desiring her favor. అప్పుడు ప్రజలు ఆమె తన యొక్క దయను కోరుతూ వస్తారు. She will be clothed in a beautiful array of garments. ఆమె ఎంతో విచిత్రమైనటువంటి అందమైన వస్త్రం ధరింపజేయబడి She ఉంటుంది. will live a life full of gladness and rejoicing in the palace of the king. ఆ రాజ భవనంలో ఎప్పుడు కూడా ఎంతో ఆనంద సంతోషాలతో కలిగినటువంటి జీవితాన్ని ఆమె గడుపుతుంది. Her sons will succeed and be made princes to rule throughout the land. తన కుమారులు దేశమంతటి కూడా పరిపాలన చేయవారుగా అవుతారు. The final point seems to be a helpful consolation as she was told to forget the past. చివరి విషయం ఆమె గతంను మర్చిపోవాల్సిందిగా చెప్పబడిన రీతిగానే తాను ఆ మాటలు బట్టి ఆదరించబడతా ఉంది. Since she is not to look longingly back to her former country. తన పూర్వపు స్థితి ఆ దేశం వైపుగా చూడకూడదు అని హెచ్చరిక చేయబడిన She should కారణాన్ని not బట్టి look unto the former people and former family. ఆ పూర్వం ఉన్నటువంటి ప్రజలు తన కుటుంబం వైపుగాను చూడకూడదని చెప్పబడింది. She need not be neutral. కాబట్టి అక్కడ ఆమె ఒక తటస్థ స్థితిలో ఉండే అవసరం లేదు. She is to look ahead to how much she will receive and how the bright the future is for her. ఆమె ఎంత పొందబోతుందో, తన భవిష్యత్తు ఎంత ఉజ్వలమైనదిగా ఉండబోతుందో ఆ ముందు భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి. The psalm concludes describing how the union between the king and the bride will cause all generations to remember the name and praise
them forever and ever. ఈ కీర్తన వరుడు వధువు వారు కలిసి ఉండగా ఆ తర్వాత జీవితాన్ని బట్టి వారి ఇరువురి కలయికను బట్టి భూలోకం అంతటా కూడా ఆయనను ఎట్లా మహిమపరచాలో ఆ మాటలతో ముగించబడింది. Finally, if the Messiah is the groom, చివరిగా ఒకవేళ మెస్సయ్య గాని ఈ పెళ్లి కుమారుడైతే then who is the bride? అలాంటప్పుడు వధువు ఎవరు? The bride refers to those who are saved. ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారు వధువుగా The చెప్పబడుతున్నారు. disciples of Jesus. యేసు ప్రభు యొక్క శిష్యులు. That is called the church. అదే సంఘముగా పిలువబడినది. As per Revelation 19:7. ప్రకటన గ్రంథం 19:7 ప్రకారం, As per Revelation 21:2. ప్రకటన గ్రంథం 21:2 ప్రకారం Clearly, we are in view as the bride of Christ. ఇక్కడ ఎంతో స్పష్టంగా మనము క్రీస్తు యొక్క వధువుగా ఉన్నాం. Therefore, కాబట్టి we must apply the three principles to ourselves that were applied to bride. మరి 3 నియమాలు అంటే వధువుకి అన్వయింపజేయబడిన ఆ 3 నియమాలు మనము అన్వయించుకోవాలి. What are those three principles? ఏమిటి ఆ 3 నియమాలు? As church, what we have to do now? సంఘముగా ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? Number 1. మొదటిది, Forget the past. గతము మర్చిపోవాలి. Christ has called us to forget our family, friends and country and follow him. క్రీస్తు మన యొక్క తండ్రి ఇంటి వారు, మన బంధువులు, మన దేశము అన్ని విడిచి ఆయనని వెంబడించాల్సిందిగా పిలుపునిచ్చాడు. In Luke 14:26, లూకా సువార్త 14:26లో what Jesus says, యేసు ప్రభువారు if ఏమన్నారు? anyone comes to me and does not hate his father and mother, his wife and children, his brothers and sisters, yes, even his own life, he cannot be my disciple. 14:26. లూకా 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. See Paul's statement in Philippians 3:13. You can read later. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 పౌలు చెప్పిన మాటలు ఒకసారి గమనించండి, మీరు తర్వాత చదవండి. We are not to look back longing for our previous lives. కాబట్టి మన గత మనము ముందున్న ఆ జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు గత జీవితాన్ని గుర్తుపెట్టుకోవద్దు. The మనం. Israelites sinned when they looked back to Egypt longingly. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తుని ఆశిస్తూ వెనక్కి తిరిగి చూడట అది పాపం చేసినారు వాళ్ళు. Lot's wife sinned when she looked back to view Sodom. లోతు భార్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ సొదొమని పాపం చేసింది. When we sin, when we look back longingly to the life of sin and lusts. కాబట్టి మనం ఆ పాప జీవితము, ఈ శరీరేచ్ఛల గురించి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు పాపం చేసిన వారం అవుతున్నాం. We can never be the bride of Christ if we are looking to another man or Satan and his ways. ఆ రీతిగా మనం మరొక పురుషుని, సాతానుని, వారి విధానాల వైపుగా మనం మరలుకుంటే, అటువైపు చూస్తూ ఉంటే మనము వధువుగా ఉండలేం. So first thing is forget the past. మొదటిది వెనకనే ఉన్నవి మర్చిపోవాలి. Secondly, రెండవది as the bride, ఒక వధువుగా honor your Lord. నీ ప్రభువుని ఘనపరచాలి. We are to bow down before the Messiah and give him all honor and respect. మెస్సయ్య ఎదుట మనం సాగిలపడి ఆయనకు తగినటువంటి మహిమ, ఘనత ఆరోపించాలి. We are to fully submit our lives to God. మన జీవితాన్ని సంపూర్ణంగా మన ప్రభుకే మనము అప్పగించుకోవాలి. Jesus has shown and proven his love for us. యేసు ప్రభువారు మనలో తన ప్రేమను చూపించాడు, దాన్ని నిరూపించాడు ఆయన. Jesus has shown us great respect and devotion. యేసు ప్రభువారు గొప్పదైనటువంటి ఆ యొక్క గౌరవాన్ని, వినయాన్ని ఆయన చూపించాడు. And we are required to honor our Lord and submit to his will. మన ప్రభువుని మనం ఘనపరచవలసిందిగా, ఆయన చిత్తానికి మనం లోపరచబడుకోవాల్సి ఉన్నాం. Our marriage to Christ will never work if we do not submit our wills to his will. మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని ఆయనకు అప్పగించుకోకపోతే మనము క్రీస్తునకు వధువుగా ఉండలేం. So first thing is, కాబట్టి మొదటిది forget the past. గతము వెనుకనున్నవి మర్చిపోవాలి. If you want to be a noble bride, నీ ఒక ఉత్తమమైనటువంటి వధువుగా ఉండాలంటే, secondly, రెండవది honor your Lord. నీ ప్రభువుని ఘనపరచాలి. And thirdly, మూడవది, look to the future. భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి. In the psalm, ఈ కీర్తనలో the bride is told to consider all that is available from the king. ఈ వధువు రాజు దగ్గర ఉన్న వాటన్నిటి గురించి కూడా నీవు ఎదురు చూడాలి అని కోరబడింది. We will receive the glorious robes. మనకు మహిమాయుక్తమైనటువంటి వస్త్రములు మనం పొందుతాం. That is Revelation 19:8. ప్రకటన గ్రంథం 19:8లో With joy and gladness we will enter the palace of the king. సంతోష ఆనందముతో మనము అంతఃపురంలో అంటే ఆ రాజభవనములో ప్రవేశిస్తాం. I am going to read Revelation 21 verses 3 to 4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. Look, God is dwelling with men and he will live with them. They will be his people and God himself will be with them and be their God. He shall wipe away every tear from their eyes. Death will exist no longer. Grief, crying and pain will exist no longer because the previous things have passed away. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి
వారికి తోడయుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. What a wonderful future. ఎంత అద్భుతమైన భవిష్యత్తు కదా. The Messiah, Jesus, reigns on the throne. మెస్సయ్య అయిన క్రీస్తు సింహాసనాసీనుడై We have to పరిపాలిస్తున్నాడు. prepare ourselves to be his bride. మనము ఆయనకి వధువుగా సిద్ధపరచుకోవాలి. Do not look back to the old life. పాత జీవితానికి వెనక తిరిగి చూడొద్దు. Why would we look back to the life of an ordinary peasant when we will be accepted into the royal house of God? చూడండి, దేవుని యొక్క ఆ రాజగృహం కొరకై మనము ఎన్నిక చేయబడినప్పుడు పాతదైనటువంటి పాపపు జీవితం వైపుకు మనం ఎందుకు తిరిగి చూడాలి? Honor and obey the Lord. కాబట్టి దేవునికి విధేయత చూపాలి, ఘనపరచాలి. And look forward to the excellent blessings we will receive. మనం పొందబోయేటువంటి అంత అద్భుతమైనటువంటి ఆ ఆశీర్వాదాల కొరకు ఎదురు What చూడాలి. a wonderful future to a believer is. ఒక విశ్వాసికి ఎంత అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. May God help you. దేవుడు నీకు సహాయం May God చేయను help గాక. us to inherit that wonderful future. అద్భుతమైన ఆ భవిష్యత్తుని మనం స్వతంత్రించుకునేటకు దేవుడు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, what a wonderful description in this Psalm 45 we are seeing. 45వ కీర్తనలో ఎంత అద్భుతమైన వర్ణన మేము చూసినాం. Oh Lord, the instructions are there to the bridegroom and also to the bride. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా సూచనలు ఇవ్వబడ్డాయి. The bridegroom has to love the bride. పెళ్లి ప్రభా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ప్రేమించాలి. And that has already happened on the cross. ప్రభా అది ఇదివరకే శిలువ మీద జరిగినటువంటిది. He has loved us. ఆయన మమ్మల్ని ప్రేమించాడు. Today we have to obey him. ఇది మేము ఆయనకు లోబడి ఉండాలి. We have to obey him with all our devotion. ప్రభా మేము పూర్ణ భక్తితో మేము ఆయనని ప్రభా లోబడి ఉండాలి. And three important things we have stressed this morning. ఉదయకాలము 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రభా మా గమనికలోనికి As వచ్చాయి. the part of the bride, as believers, oh Lord, as the part of the church, we have to forget the past. వధువులో భాగంగా సంఘంలోని ఒక భాగంగా విశ్వాసిగా మా గతమంతా కూడా మర్చిపోవాలి. We should forget our past sins, ప్రభు మా గత పాపములని మర్చిపోవాలి. past friendships, ప్రభు మరి పాత స్నేహాన్ని మర్చిపోవాలి. past life. గత జీవితాన్ని మర్చిపోవాలి. Oh, by looking back, Israelites committed sin. వెనక తిరిగి చూచి ఇశ్రాయేలు పాపం చేసినారు. Lot's wife committed sin. లోతు భార్య పాపం చేసింది. Many times Satan tempts us to look back. అనేక పర్యాయాలు సాతానుడు మేము వెనక్కి తిరిగి చూచినట్లుగా శోధిస్తుంటాడు. And secondly, రెండవదిగా as the bride, we have to honor our Lord. ఒక వధువుగా మా ప్రభువుని మేము గణపరచాలి. And not only that, అంతేకాకుండా we have to look to the future. భవిష్యత్తు కొరకే ఎదురు చూడాలి. Glorious future is awaiting for a born again child of తిరిగి God. జన్మించిన దేవుని బిడ్డకి మహిమాయుక్తమైన భవిష్యత్తు వేచి ఉంది. A victorious Christian will inherit the crown and throne. విజయవంతమైన క్రైస్తవుడు కిరీటం సింహాసనాన్ని స్వతంత్రించుకుంటాడు. Help us to meditate on our future. మా భవిష్యత్తుని మేము ధ్యానం చేయటకు సహాయం When చేయండి. thou hast prepared such a wonderful future for us, why should we think of the sinful past? మా కొరకు ఇంత అద్భుతమైనటువంటి ప్రభా ఈ భవిష్యత్తుని మీరు సిద్ధపరచుండగా మేము గతం గురించి ఇంకెందుకు తలుచుకోవాలి? Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Help us to prepare for the eternal kingdom. అనిత్యమైన రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.